రాఖీ పండుగకు స్పెషల్ బస్సులు వేశామన్న ఆర్టీసీ వాటిలో ఛార్జీలు 50% మేర పెంచేసింది. ఈ నెల 11 వరకు ఈ ఛార్జీల మోత తప్పదని స్పష్టం చేసింది. నిర్వహణ ఖర్చుల కోసం ఛార్జీలు 50% పెంచాల్సి వచ్చిందని ఆర్టీసీ అంటోంది. రక్షాబంధన్ వరుస సెలవులు రావడంతో భాగ్యనగరంలో బస్టాండ్లన్నీ కిటకిటలాడాయి. నగర వాసులు పల్లబాట పట్టారు. వాళ్లు తిరిగి సిటీకి చేరుకునే వరకు ఈ స్పెషల్ ఛార్జీలు అమల్లో ఉండనున్నాయి. రైట్, రాఖీ సందర్భంగా నగర వాసులందరూ కూడా పళ్ళబాట పట్టిన సందర్భంగా కూడా ఆర్టీసీ ఒక 50% వరకు ఆర్టీసీ ఛార్జెస్ ని పెంచినట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా మహిళలందరూ కూడా తమ పుట్టినలు కావచ్చు తన సొంత పట్టణాలకు వెళ్లి సోదరులకు రాఖీ పండుగ సందర్భంగా రాఖీలు కట్టి వస్తారు. ఈ సందర్భంగా రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ బస్సుల్లో 50% ఫేర్ను పెంచినట్లుగా కూడా ఒకవైపు ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. సాధారణంగా సంక్రాంతి, దసరా లాంటి కీలక సమయాల్లో మాత్రమే ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతుంది. వాటిలో 50% అదనంగా వసూలు చేస్తుంది. ఆర్టీసీ సంబంధించినటువంటి ఈ బస్సులు ఈ నెల 11వ తేదీ వరకు కూడా స్పెషల్ బస్సుల్లో ఈ 50% ఛార్జీలు పెంచినటువంటి పేరు అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. 2003 జీవో ప్రకారమే దీన్ని మేము జీవో నెంబర్ 16 ప్రకారమే ఆర్టీసీ వీటిని నడుపుతుంది. ఇలాంటి ఛార్జెస్ పెంచుతుందని చెప్పేసి కూడా ఆర్టీసీ ఒక ప్రకటనలో చెప్పింది. దీంతో ప్రతిసారి కూడా ఇలాంటి సందర్భంలో కొంత ఆర్టీసీలో మహిళలకు సంబంధించి బస్సుల్లో ఉచిత రవాణా అమల్లో ఉంది. మరోవైపు స్పెషల్ బస్సుల్లో మాత్రం అలాంటిది లేదన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే చాలా చోట్ల కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా అనేక మార్గాల్లో పెద్ద ఎత్తున కూడా రోడ్లన్నీ కూడా జామ్ అయిపోయాయి. మహిళలతో బస్సులను కూడా కిక్కిరిచిపోయాయి. దీంతో స్పెషల్ బస్సుల్ని ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతుంది. ఈ నెల 11వ తేదీ వరకు కూడా ఈ ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనున్నట్టుగా పేర్కొంటున్నారు. ఒకవైపు దీనికి సంబంధించి స్పెషల్ బస్సుల్లో వచ్చేటప్పుడు ఖాళీగా వస్తాయి కాబట్టి మాకు డీజిల్ ఖర్చులు అదేవిధంగా రవాణా ఖర్చులకు సంబంధించిన విషయంలో భరించడం కోసమే ఈ 50% అదనపు ఫేర్ పెంచామని చెప్పేసి కూడా తెలంగాణ ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ప్రధానంగా దీనికోసం గతంలో కూడా 2003 నుంచి కూడా జీవో నెంబర్ 16 ప్రకారమే మేము వీటిని అమలు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా వివిధ కీలక సమయాల్లో ఇలాంటి పేరు అమలు చేస్తాము. ఒకవైపు మేడారం జాతర కావచ్చు, ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఆ ప్రత్యేక బస్సులు నడిపిన సందర్భాల్లో ఇలాంటి 50% పేర్లు పెంచి ఒకవైపు వసూలు చేయాలన్నటువంటి అధికారులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మార్గాల్లో కూడా ఈ 50% అదనపు పేరు స్పెషల్ బస్సుల్లో అయితే అమలు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.